మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా DD Saptagiri యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD Saptagiri యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. Good morning to all 6th class children. This is Sridevi working at Jilla Parishad High School, Veeravalli, Krishna district. 6th class children, I think you are ready with your textbook and notebooks, and we are entered the new 4th unit. What can a dollar and 11 cents do? We have finished already the first paragraph, and you know the characters already introduced in the previous class. And who are the characters? Andrew, Tess, father and mother. And before that, and we have to do a small pledge, a very useful and valuable pledge to save and protect our environment from pollution, especially burning issue about the plastic. మరి ప్లాస్టిక్ భూతం అని కూడా అంటున్నాం మన వాడుక భాషలో. అంత పొల్యూట్ చేసి వస్తుంది మన ఎన్వైరన్మెంట్ని. మరి ఆ వాడకాన్ని తగ్గించడం కోసం మనకి ఎప్పుడు గుర్తుండడం కోసం ఒక మంచి ప్రతిజ్ఞ మనం చేయాల్సి ఉంటుంది. మీరు నాతో పాటు చెప్పండి. ఓకే చిల్డ్రన్? I pledge to avoid single-use plastic, to reuse or recycle the plastic that I do use, to educate others about plastic waste, and to take care action to make plastic pollution a thing of the past. అంటే ఒకసారి వాడి పడేసే వస్తువుల్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మట్టిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అది వర్షపు నీటిని భూమిలోకి ఇంకనివ్వదు, మరి ఇతర మట్టిలో కలిసిపోవడానికి అంత కాలం పడుతుంది. కాబట్టి భూమి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ ఒకసారి ఉపయోగించి పాడేసేటువంటి వస్తువుల్ని మనం తగ్గించడం మంచిది. లేదా ఒకవేళ వాడినా కూడా దాన్ని మళ్ళీ తిరిగి రీసైకిల్ ద్వారా మరొక వస్తువుని తయారు చేసే విధంగా అన్నా మనం దాన్ని మన పద్ధతుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దీన్ని తెలుగులో కూడా ఒకసారి చెప్పుకుందాం. నేను ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ని ఉపయోగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను మరల వాటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా మార్చి ఉపయోగిస్తానని, ప్లాస్టిక్ వ్యర్థాల గురించి నా కుటుంబానికి ఇతరులకు అవగాహన కల్పిస్తానని, మరియు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించుటకు నేను నిరంతరం తగు జాగ్రత్తలు తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే చిల్డ్రన్? ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడకం తగ్గించండి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఉపయోగించినా కూడా వాటిని తిరిగి ఉపయోగించుకునేటువంటి విధానంలోకి ఉపయోగపడే వస్తువులను మాత్రమే ఉపయోగించండి. సేవ్ అవర్ ఎన్వైరన్మెంట్. నౌ we will go to our regular lesson, and this is a 4th unit QR code, a quick response code, that is C8S7F4. So visit the Diksha site and scan this code for the more details or information about a lesson. What can $1.11 do? Okay, and the contents we are going to learn today are the meanings of some new vocabulary, and a reading passage for comprehension from the 4th unit, and the questions related to the passage, and fill in the blanks with the suitable past forms of the verbs. Okay children? Here is the picture relating to a lesson. I think you know about your
in your look into your textbook or look at the slide, you can find out 4 characters here: father and mother, Andrew and Tess. Tess is the name of that girl. Okay, పాప కనిపిస్తుంది కదా మీకు పిక్చర్లో. And the boy named Andrew. And in the previous lesson, I think you know about he fell sick and they do not have much money to take medicines or operation, and it made a very expensive and costly stay. So they moved to very little house because to meet their costs and their expenditure. ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళు బాగా పేదవాళ్ళు కాబట్టి ఆండ్రూకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇంకా అంతా హోప్స్ వదిలేసుకున్నారు. ఇంకా అసలు ఇంకా ఏం చేయాలి, అన్నీ వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. కానీ ఆండ్రూకి వచ్చినటువంటి ఆ జబ్బు చాలా కాస్ట్లీ కాబట్టి, ఎక్స్పెన్సివ్ కాబట్టి, ఇంకా ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి ఇంకేం చేస్తారు, ఇంకా ఆశ వదిలేసుకున్నారు. ఇదంతా కూడా మనకి ప్రీవియస్ లెసన్లో జరిగింది, మీకు తెలుసు. మరి ఇప్పుడు ఆ టెస్ ఏం చేసింది అనేది చూద్దాం. చూడండి, యూ లుక్ ఇన్ టు యువర్ టెక్స్ట్ బుక్, అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టెక్స్ట్ బుక్ లెట్ us learn some meanings for the words which you will come across in the reading passage. The first one, miracle. It is noun form. Miracle means a wonderful event that seems impossible and that is believed to be caused by God. అద్భుతం జరిగింది అంటాం చూసారా, దట్ మీన్స్ దే హ్యాపెన్ అగెనిస్ట్ టు సమ్టైమ్స్ న్యాచురల్ లాస్. అంటే మనం అనుకోము, అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యం, ఇది జరగదు ఇంకా అని అనుకుంటాము, కానీ అనుకోకుండా ఆ పని జరిగిపోతుంది. ఏంటి ఇలా జరిగింది భలే అద్భుతంగా అని మీరు ఎక్కువగా వింటూనే ఉంటారు ఇటువంటి సందర్భాలు. అలా మన చేతుల్లో లేనటువంటి విషయాలు, ఇంపాసిబుల్ అనుకున్నటువంటి విషయాలు దేవుడి దయ వల్ల జరిగిందండి, అద్భుతం అని అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్లో మిరకల్ అంటాం అన్నమాట. అంతే కదా, మనకి ఏ ఆశ లేనప్పుడు ఇంకేం చేస్తాం, అందరం జనరల్గా దేవుడి మీద భారం వేసేస్తాం. అది జరిగితే ఏమంటాం, దేవుడి వల్ల ఇది జరిగింది అంటాం, అద్భుతం. మనం ఇంకా ఇంపాసిబుల్ అనుకున్నది దేవుడు చేస్తాడు అని మనందరి నమ్మకం, దాన్నే మిరకల్ అంటాం. ఓకే, తెలుగులో అద్భుతం అంటాం అన్నమాట. నెక్స్ట్, మెడికల్ స్టోర్. సో పేరులోనే మీకు తెలుస్తుంది కదమ్మా, మెడికల్ స్టోర్ మీన్స్ అ రిటైల్ షాప్ వేర్ మెడిసిన్స్ ఆర్ సోల్డ్. మెడిసిన్స్ ఒకటే కాదు, మనకి న్యూట్రియంట్ ఫుడ్ ఐటమ్స్, హార్లిక్స్, బూస్ట్ లాంటివి, మెడిసిన్స్, ఆపరేషన్ సర్జికల్ ఐటమ్స్, ఇంకా మనకి వాటర్, మంచి డెటాల్, ఇట్లా శానిటైజర్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, మాస్క్, శానిటైజర్స్, ఎవ్రీథింగ్ మనకి కొన్ని మెడికల్గా ఉపయోగపడేటువంటి అన్ని రకాల వస్తువులు మనకు మెడికల్ స్టోర్లో దొరుకుతాయి. దాన్ని మెడికల్ షాప్ అంటాం మనం జనరల్గా. మీరు ఎక్కువగా దాన్ని మెడికల్ షాప్ అంటూ ఉంటారు. ఓకే, సో వాట్ ఈస్ మెడికల్ స్టోర్? ఇట్స్ ఎ రిటైల్ షాప్ వేర్ మెడిసిన్స్ ఆర్ సోల్డ్. అండ్ దెన్ కమ్ టు ద నెక్స్ట్ వర్డ్, కెమిస్ట్. ఇట్స్ ఎ నౌన్ ఫార్మ్. Chemist means a person who is qualified to prepare and sell medicines. Pharmacist అని కూడా అంటామమ్మ. అంటే మెడిసిన్స్ అమ్మటం అంటే ఏదో పేరు చెప్తే అని కాదు, వాళ్ళకి తెలియాలి అందులో ఉన్న కాంటెంట్స్ ఏంటి, ఆ కాంబినేషన్స్ ఏంటి, ఆ వాటి కెమిస్ట్రీ ఏంటి అన్నీ తెలిసి ఒక సూటబుల్ ప్రపోర్షనేట్స్లో మెడిసిన్స్ కలిపి అమ్ముతారనమాట. సో అతనికి సర్టిఫికెట్ కూడా ఉండాలి మెడిసిన్స్ అమ్మటానికి. అతనికి గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఉంటేనే మెడికల్ షాప్ వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, లైసెన్స్ ఉండాలమ్మా. సో ఆ కెమిస్ట్ అనే ఆయన్ని ఫార్మాసిస్ట్ కూడా అని అంటాము. మెడిసిన్స్ గురించి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంటుందన్నమాట. దే నో ఫర్ ద విచ్ మెడిసిన్ ఈజ్ సూటబుల్ టు వాట్ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఆర్ లైక్ దట్, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మెడికల్ స్టోర్లో వాళ్ళని అడిగి ఏదన్నా మాకు ఇట్లా ఉందండి అంటే దే కెన్ ప్రిస్క్రైబ్ సూటబుల్ మెడిసిన్ బికాస్ దే నో ద కాంబినేషన్ ఆఫ్ ది మెడిసిన్స్. సో ద పర్సన్ who is qualified to prepare and sell medicines is called chemist. Okay, now customer, again it is noun form. A person who buys goods or services from a shop. Okay, మనం ఒక రెగ్యులర్గా ఒక షాప్కి వెళ్ళటం కానీ, లేదా if you get services from any store or a shop, then you will call a person is a customer.
ఓకే, రెగ్యులర్గా ఒకదానికి వెళ్ళి మనం కొనుక్కోవటం అండి చేస్తూ ఉంటే కనుక మనల్ని కస్టమర్ అని అంటారు. ఓకే, మిరకల్, మెడికల్ స్టోర్, కెమిస్ట్ అండ్ కస్టమర్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్యాసేజ్లో ఉంటాయి కాబట్టి మీనింగ్స్ తెలుస్తుండే కాబట్టి మనం ప్యాసేజ్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నౌ కమ్ టు అవర్ ప్యాసేజ్. దిస్ ఈస్ ద ప్యాసేజ్. ఓకే, మనం ముందు చెప్పుకున్నాం కదా, పేరెంట్స్ దే గేవ్ అప్ దే హోప్. అతనికి ఇంకా ఆండ్రూకి ఇంకా తగ్గించడానికి వేరే దారి ఏమీ లేదు. దే ఆర్ జస్ట్ క్రయింగ్. వెన్ టెస్ హర్డ్ హర్ డాడీ సే టు హర్ tearful mother, only a miracle can save him now. So this is the statement or a dialogue said by Tess' father. What is that? Only a miracle can save him now. Save him. Here him refer to Andrew, the boy Andrew, Tess brother అన్నమాట. ఇప్పుడు అంతా అయిపోయింది, ఏమి చేయడానికి ఏం లేదు, చేతిలో చిల్లి కూడా లేదు. సో నౌ హూ కెన్ సేవ్ హిమ్? ఓన్లీ అ మిరకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ. ఈ ఒక్క మాటే ఆ పాప వింది, టెస్ విందనమాట. ఫాదర్ సెయింగ్ టు హియర్ వైఫ్, ఆ టెస్ మదర్తో చెప్తున్నాడు, ఆ మాట విందనమాట. ఏంటది? ఓన్లీ ఎ మిరకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ. సో దెన్ ఇమ్మీడియట్లీ షీ వెంట్ టు హర్ రూమ్ and pulled a jar of coins from a cupboard. She poured all the money out on the floor and counted it carefully. Holding the jar tightly, she made her way to the medical store and placed it on the glass table. Okay, what she did? She went to her room and pulled a jar of coins. పిల్లలు దాచుకుంటారు కదా డబ్బులు, ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళి ఇచ్చిన డబ్బులు కానివ్వండి, లేదా ఏదైనా కొంతమంది పేరెంట్స్ కూడా ఇస్తే మరి టెస్ట్ చాలా మరి మంచి అమ్మాయి అనమాట, ఆ డబ్బులన్నీ దాచుకుంటుంది. ఒక ముంత, మీరు కూడా ముంత పెట్టుకుని డబ్బులు దాచుకుంటారు కదా, సో అట్లా జార్ ఆఫ్ కాయిన్స్. సో షీ పౌర్డ్ ఆల్ ద మనీ అవుట్ ఆన్ ద ఫ్లోర్ అండ్ కౌంటెడ్ ఇట్ కేర్ఫుల్లీ. ఆ డబ్బులన్నీ కూడా లెక్క పెట్టుకొని మళ్ళీ జార్లో వేసేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? She made her way to the medical store and placed it on the glass table. Placed it. It referred to here the jar of coins on the glass table. Where? At the medical shop. సో ఫాదర్ చెప్పినటువంటి ఆ మాట అమ్మాయికి బాగా ఎక్కేసింది అనమాట. ఏంటి ఫాదర్ ఏమని చెప్పాడు? ఓన్లీ ఎ మిరకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ. సో ఎంత ఆతృతగా ఉంది అంటే బ్రదర్ని కాపాడుకోవాలి అనేటువంటి కోరిక బాగా ఉంది టెస్కి, అట్ ఎనీ కాస్ట్. సో ఆ పాప దాచుకున్న డబ్బులకి ఆ మిరకిల్ అనేది అది తెలుసు, మిరకిల్ అనేది మెడిసిన్ అనుకుని అది మెడికల్ స్టోర్లో అమ్ముతారనుకొని తను దాచుకున్న డబ్బులతో మెడికల్ స్టోర్కి వెళ్ళి హీ ప్లేస్డ్ ఇట్ ఆన్ ద గ్లాస్ టేబుల్. ఆ టేబుల్ మీద పెట్టి అక్కడ అడుగుతుంది. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఓకే, observe this picture. This is the medical store and the girl in the blue frock is a Tess, and the chemist, a lady is there, and some more pharmacists are also there. And you can observe one person with a white coat, and he is looking at the girl. And if you observe the face of the Tess, what are the feelings of Tess? Isn't it? Was she happy? No. ఎంత యాంగ్జైటీగా ఉందో చూడండి ఆ పాప ఫేస్. ఎలాగైనా తమ్ముడికి ఏమో అయిపోతుందేమో, తొందరగా ఆ మిరకల్ ఏంటో ఇక్కడ తీసేసుకెళ్ళిపోయి తమ్ముడికి ఇచ్చేసి కాపాడేసుకుందాం అని చాలా ఆతృతగా ఉందన్నమాట. సో షీ ప్లేస్డ్ హర్ జార్ ఆఫ్ కాయిన్స్ ఆన్ ద గ్లాస్ టేబుల్ అండ్ షీఈస్ లుకింగ్ ఎట్ ది కెమిస్ట్. వాళ్ళు ఇంకా చూస్తూ చాలా ఆతృతగా అడుగుతుంది ఆ మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి. దెన్ వాట్ హ్యాపెన్? దెన్ ద కెమిస్ట్ ఆస్క్డ్, ఆ అమ్మాయి అడిగిందనమాట అక్కడ అమ్మాయి, వాట్ డూ యూ వాంట్? ఆస్క్డ్ ద కెమిస్ట్. ఇట్స్ ఫర్ మై లిటిల్ బ్రదర్. ఇట్స్ ఫర్ మై లిటిల్ బ్రదర్. ఇట్స్ ఇట్ అండ్ ఏంటి అక్కడ ఏం పెట్టింది అనుకున్నాం, ముందే చెప్పుకున్నాం కదా, జార్ ఆఫ్ కాయిన్స్ అనమాట. వాటిని అక్కడ పెట్టి చెప్తోంది, ఇవి తీసుకోండి. ఇట్స్ ఫర్ మై లిటిల్ బ్రదర్. Tess answered, he is really sick and I want to buy a miracle. I want to buy a miracle. మనం ముందే చెప్పుకున్నాం కదా, మిరకిల్ అంటే ఏంటిది? అది ఒక ఈవెంట్, ఒక అద్భుతంగా జరిగేటువంటి ఒక సంఘటన. అది దొరుకుతుంది ఏంటి మెడికల్ షాప్లో. కానీ ఆ పాపకి తెలీదు, అదేదో ఒక వస్తువే అనుకుంది, ఒక మెడిసిన్ అనుకొని ఆ తమ్ముని రక్షించుకోవాలనేటువంటి ఆ ఆతృతలో
అలా అడుగుతుందనమాట. ఎంత ఆత్రంగా అడుగుతుంది చూడండి. హీఈస్ రియలీ సిక్ అండ్ ఐ వాంట్ టు బై అ మిరకల్. అరే ఆ కెమిస్ట్కి అర్థమైపోయింది ఆ పాప ఎంత ఆతృతగా ఉంది. కానీ అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ కెన్ అండర్స్టాండ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ దట్ లిటిల్ గర్ల్. ఆ పాపకి ఏమీ తెలియదు, అందుకే అలా వచ్చేసింది అన్నది కూడా ఆ కెమిస్ట్కి అర్థమైపోయింది. బట్ వాట్ కెన్ షీ డూ? ఏం చేయలేరు కదా, అర్థమైనా కూడా ఏం చేయగలరు? నిజంగా మిరకల్ అనేది అక్కడేమో అమ్మరు కదా. మరి ఆ పాపనితే ఏం చెప్పిందో చూడండి. We don't sell miracles here, child. I'm sorry, the chemist said, smiling sadly at the little girl. చూడండి, అర్థం చేసుకుంది ఆ పాపకి ఎంత బాధగా ఉందని అర్థం చేసుకుంది. కానీ మరి కెమిస్ట్ కూడా ఏమీ చేయలేదు, హోప్లెస్ కండిషన్. సో అందుకే ఏం చెప్తుంది, ఐఎమ్ సారీ వీ డోంట్ సెల్ మిరకల్స్ హియర్. అదేంటమ్మా ఇక్కడ ఈ మెడికల్ స్టోర్లో మిరకల్స్ అనేవి మేమేమి అమ్మము అని చెప్పేసింది. ఆ చెప్పటం కూడా ఎట్లా చెప్పింది చూడండి, స్మైలింగ్ సాడ్లీ ఎట్ ది లిటిల్ గర్ల్. అంటే ఆవిడకి కూడా చాలా బాధ వేసింది అనమాట. అంటే చూడండి టెస్ ఎంత ఇదిగా చెప్పింది అంటే కన్విన్స్గా, ఈ పాప ముఖంలో ఆతృత బాధ చూసి కెమిస్ట్రీ కూడా అంత బాధేసింది అనమాట. సో అందుకే షీ సెడ్ స్మైలింగ్ సాడ్లీ ఎట్ ద లిటిల్ గర్ల్ అండ్ దట్ షీ వాంట్స్ టు కన్విన్స్ దట్ లిటిల్ గర్ల్ హౌ వీ డోంట్ సెల్ మిరకల్స్ హియర్ చైల్డ్. ఇక్కడ ఉండవమ్మా అని చెప్తుంది. కానీ ఇంక చాలా బాధగా రిప్లై ఇచ్చింది ఆ కెమిస్ట్ కూడా. లిసన్, ఐ హ్యావ్ ద మనీ టు పే ఫర్ ఇట్. ఇఫ్ ఇట్ ఇస్ంట్ ఎనఫ్ I can try and get some more. Just tell me how much it costs. కానీ అది ఏమి వినే పరిస్థితిలో లేదు టెస్. అందుకే మళ్ళీ వెంటనే అడిగేస్తుంది, లిజన్, ఐ హ్యావ్ ద మనీ టు పే ఫర్ ఇట్. హియర్ ఇట్ రిఫర్ టు వాట్ యు అండర్స్టాండ్? లిజన్, ఐ హ్యావ్ ద మనీ టు పే ఫర్ ఇట్. సో షీ వాంట్స్ టు పే ఫర్ ఇట్. ఆ ఇట్ రిఫర్స్ టు అ మిరకల్. ఎందుకు వచ్చింది మెడికల్ స్టోర్కి? టు బై మిరకల్. సో ఇట్ రిఫర్ టు మిరకల్. ఆ మిరకల్ కొనటం కోసం ఎంతైనా చెల్లించేస్తాను. ఐఎమ్ రెడీ అండ్ ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్. జస్ట్ టెల్ మీ హౌ మచ్ ఇట్ కాస్ట్. ఇది చాలకపోతే నేను ఇంకా తెచ్చేస్తానండి. అసలు ఎంతో చెప్పండి. హౌ మచ్ ఇట్ కాస్ట్. ఆ మిరకల్ అనేది ఎంత వెల ఉంటుంది, ఎంత ఖరీదు ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఐ విల్ గెట్ సమ్ మోర్. నేను ఇంకా తీసుకొస్తాను. మీరు ఏం చేసైనా సరే ముందు నాకు ఆ మిరకల్ ఇచ్చేసేయండి అని అడుగుతుంది. ఓకే, మీకు అర్థమవుతుంది ఆ పాప ఎంత టైం వేస్ట్ అయిపోతుందని బాధ, తమ్ముడిని రక్షించుకోవాలనేటువంటి యాంగ్జైటీ, ఏమైనా సరే ఎంత కాస్ట్ అయినా సరే తను చేయగల ప్రయత్నం తను చేసేసి తమ్ముడిని రక్షించేసుకోవాలి అని ఆ పాప ఆతృత అనమాట. సో అందుకని ఆ మిరకల్స్ ఇక్కడ అమ్మరు అని అంటున్నా కూడా అర్థం చేసుకునేటువంటి వయసు కాదు, ఆ పిల్ల స్టేజ్ కూడా అట్లా లేదనమాట. ఏం చూడండి, దట్ ఈస్ కాల్డ్ అ బ్లడ్ రిలేషన్. మరి రక్త సంబంధం అంటాం కదా, ఏం చేసైనా సరే తమ్ముడిని కాపాడుకోవాలి, అదొక్కటే ఆ పాప చేయం అనమాట. అందుకని అసలు ఆ మిరకల్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు, డబ్బులు ఏంటి ఎక్కడ దొరుకుతాయి ఏమీ తెలియదు. షీ జస్ట్ వాంట్ టు బై అ మిరకల్ ఎట్ ది మెడికల్ స్టోర్. ఏదైనా సిక్ అయితే మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకుంటాం అన్నది ఒక్కటే ఆ పాపకి తెలుసు. సో షీ అండర్స్టూడ్ దట్ మిరకల్ కెన్ సెల్ ఎట్ మెడికల్ స్టోర్ and she want to buy it now. So just tell me how much it cost. మీరు ఎంతో చెప్పండి నేను తెచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ అడుగుతుంది అనమాట. ఇన్సిస్ట్ చేస్తుంది ఆ కెమిస్ట్ని, ఇచ్చేసేయండి ఆ మిరకల్ అన్నట్టుగా. దెన్ వాట్ హ్యాపెన్? అట్ ది షాప్ దెర్ వాజ్ అ వెల్ డ్రెస్డ్ కస్టమర్. హీ బెంట్ డౌన్ అండ్ ఆస్క్డ్ ద లిటిల్ గర్ల్, వాట్ కైండ్ ఆఫ్ మిరకల్ డస్ యువర్ బ్రదర్ నీడ్? ఐ డోంట్ నో, షీ రిప్లైడ్ విత్ హర్ ఐస్ వెల్లింగ్ అప్. ఓకే, మీరు పిక్చర్ చూసారా? మనకి చూడండి ఇక్కడ ఆ గ్లాస్ టేబుల్కి అవతలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫార్మసిస్ట్ అనమాట. ఇక్కడ ఈ పాప దగ్గర ఉన్న వాళ్ళు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఈ పాప కాకుండా ఇంకో ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు చూడండి. ఒక బాయ్ ఉన్నాడు, ఒక హ్యాట్ పెట్టుకుని బ్రౌన్ కలర్ షర్ట్లో. అండ్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ వన్ మోర్ పర్సన్ విత్ అ వైట్ షర్ట్, వెల్ డ్రెస్డ్ మ్యాన్, ఆయన అనమాట. సో హీఈస్ లుకింగ్ ఎట్ హీఈస్ అబ్జర్వింగ్ ద వే ఆఫ్ టాకింగ్ దట్ లిటిల్ గర్ల్ టెస్. చూస్తున్నారు. చూసి ఆయన నవ్వుతూ ఆ పాపని అడిగారు. ఓకే, ఏమడిగారు? హీ బెంట్ డౌన్ అండ్ ఆస్క్డ్ ద లిటిల్ గర్ల్, వాట్ కైండ్ ఆఫ్ మిరకల్ డస్ యువర్ బ్రదర్ నీడ్? ఆయనకు అర్థమైంది మరి మిరకల్ అంటే, సిచ్యుయేషన్ కూడా ఆయనకు అర్థమైపోయింది అనమాట. సో అడుగుతున్నారు, అంటే మామూలుగా మెడిసిన్స్ అంటే పేర్లు అడుగుతాం కదా, అలా ఆయన అడుగుతున్నాడు, ఏ మిరకల్ కావాలి? వాట్ కైండ్ ఆఫ్ మిరకల్ డస్ యువర్ బ్రదర్ నీడ్?
I don't know, she replied with her eyes welling up. What do you mean by welling up? Tears ready to blow down her cheeks అనమాట, స్పిల్ అవుట్. కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ పాపకి. టైం అయిపోతుంది, వీళ్ళేమో ఇక్కడ లేదంటున్నారు, ఈ మెడికల్ స్టోర్లో ఉండదంటున్నారు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. సో షీ రిప్లైడ్ విత్ హర్ ఐస్ వెల్లింగ్ అప్. అంటే వెల్లింగ్ అప్ అంటే కళ్ళ నిండా నీళ్లు ఉబికొచ్చేసి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి. Then she replied to that person, he's really sick and mummy says he needs an operation, but my dad can't pay for it, so I have brought my savings. So that is the reply given by Tess. సో చెప్పింది అనమాట, వాట్ కైండ్ ఆఫ్ మిరకిల్ అని అడిగితే చెప్పింది, అవన్నీ నాకేం తెలియదండి, he was sick and mother says he needs an ఆపరేషన్, సర్జరీ. మనము ఇంతకుముందు ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నాం, అతనికి సర్జరీ పడింది, అవసరం అయిందనమాట. హీ నీడ్స్ అన్ ఆపరేషన్ బట్ మై డాడ్ కాంట్ పే ఫర్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఆ సర్జరీ చేయాలంటే చాలా కాస్ట్లీ కాబట్టి దే లాస్ దేర్ హోప్, సో డాడ్ కాంట్ పే ఫర్ ఇట్, సో ఐ హ్యావ్ బ్రాట్ మై సేవింగ్స్. చూడండి అక్కడ పెద్ద మొత్తం చిన్న మొత్తం ఆ తేడాలు కూడా ఆ పాపకి ఏం తెలీదు, తను దాచుకుంది. And she want to use that money, her savings, for the purpose of an operation. So I brought my savings. How much do you have? Asked the man. $1.11. But I can try and get some more. She answered barely audible. Barely audible. అంటే ఏంటి, వినిపించిన గొంతు అనమాట. ఎందుకంటే గొంతంతా బాధతో వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఆపుకుంటుంది. సో అందుకనే చెప్తాను $1.11. But I can try and get some more. She answered barely audible. And wonderful, smiled the man. $1.11, the exact price of a miracle for your brother. What a wonderful reply by that person. $1.11, that exact price of a miracle for your brother. కరెక్టేనమ్మా, మీ బ్రదర్కి కరెక్ట్గా మిరకిల్ కావాలి, ఆ మిరకిల్ కాస్ట్ $1.11 అని చెప్పి రిప్లై ఇచ్చారనమాట. మరి మీరేమనుకుంటున్నారు, మిరకిల్కి కాస్ట్ ఉంటుందా? $1.11, ద ఎగ్జాక్ట్ ప్రైస్ ఆఫ్ ఎ మిరకిల్ ఫర్ యువర్ బ్రదర్ అని ఆయన ఎందుకన్నారో, మరి ఆ వెల్ డ్రెస్డ్ మ్యాన్ ఎవరో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్. ఓకే, మనకి ఏమైందో తెలుసు, టెస్ట్ ఏం చేసింది, ఎక్కడికి వచ్చింది, అండ్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ ద కెమిస్ట్ Tess and the well-dressed person and Tess. Try to answer these questions. Tess went to medical store to buy medicines, miracles and millets. What is the answer? Yes, it is miracles. Miracles. Generally we went to medical store to buy medicines, but Tess went to medical store to buy miracles, as his father said only miracle can save him అన్న కాబట్టి మిరకిల్ అనేది మెడికల్ స్టోర్లో అమ్ముతారని కదా ఆ పాప వచ్చింది. సో B is the correct answer. Tick the answer B. Tess went to medical store to buy miracles. We don't sell miracles here. Who said these words? Tess, Andrew, chemist. Yes, the pharmacist replied the Tess that they don't sell miracles in the medical store. Next, I'm sorry, the chemist said, because the miracle was not available in his shop, very costly, not a medicine. ఎందుకని చెప్పాడు, వీ డోంట్ సెల్ మిరకిల్స్ అని? అతని షాప్లో లేవా, లేకపోతే అవి బాగా ఎక్స్పెన్సివా, కాస్ట్లీనా, లేదా అసలు ఇట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్? ఎస్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చిల్డ్రన్. టిక్ ద ఆప్షన్ సి. మిరకిల్ ఈజ్, ఇట్ వాజ్ నాట్ ఏ మెడిసిన్. It was not a medicine. C is the correct answer. And please note down these two questions and write down the answers by yourself and make them to correct by your class teacher. Answer the following questions. How did Tess have $1.11 with her? How did Tess have $1.11 with her? And whom do you think was the well-dressed person? At the medical store, we observed a well-dressed person. Whom do you think was the well-dressed person? Okay. Write your own answers for these two questions and come to the page number 58. Page number 58
And in the last class, you have learnt about some regular verbs and some irregular verbs. When do you call regular verbs? When you want to make the verbs into past form, you can just add a ed or a d, they become past form or a V2 forms. And some exercise also I have already done in the previous class, and here one more exercise on page number 58, and you have to use these past forms of the verbs given in the box, and they are played, cautioned, gave, noticed, chatted. Okay, write down, and we will continue in the class after break. Let us take a small break, children. కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. Welcome back to Vidya Varadhi program, children, and don't forget to subscribe Saptagiri channel in YouTube to get more classes in other subjects also. And let continue our tasks with the fill in the blanks. Here, look at the words given here in the box in your textbook on page number 58. Played, cautioned, gave, noticed, chatted. Only one word is different from others. Remaining 4 words, they are all ended with the ed, isn't it? They are regular verbs, whereas the gave, the word has entirely changed. So gave, given. So this kind of verbs are called irregular verbs. Last class lo cheppukunnamo ed d add cheste manamu regular verbs antamu. Word mottham kuda manaki maaripoyi vaste danni irregular verbs antam. So ikkada unnatuvanti words lo okkati manaki regular verb undi. Okay, all the remaining are just added ed, isn't it? Played, cautioned, cautioned, gave, notice, noticed, and chatted. Okay, try to fill the blanks with the help of these 5 words. Look into the text. The sentences are given in your text, and write down the answers. First one, last Sunday I met my friends and we dashed for an hour. So when friends met, what you will do? So last Sunday I met my friends and we dashed for an hour. ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నప్పుడు ఏం చేస్తారమ్మా, మీరు ఎక్కువ మాట్లాడుకుంటారు కదా. ఓకే, చాటెడ్, వి చాటెడ్ ఫర్ అన్ అవర్. సెకండ్ వన్, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లెండ్ మై గోల్డ్ చైన్ టు హర్, ఐ డాష్ ఇట్ టు హర్. గేవ్, అడిగినప్పుడు ఇస్తాం కదా, టు లెండ్, అండ్ ఐ గేవ్ ఇట్ టు హర్. సెకండ్ వన్ ఆన్సర్ గేవ్. ఐ హర్డ్ సమ్ సౌండ్స్ ఇన్ మై రూమ్, ఐ ఓపెన్ ద డోర్ అండ్ ఐ డాష్ ఎ స్మాల్ rat ఇన్ ద కార్నర్. చూడండి, అన్ని వర్బ్స్ కూడా మనకి పాస్ట్ ఫామ్లోనే ఉన్నాయి. ఐ హర్డ్, ఐ ఓపెన్డ్. సో అగైన్ ఇక్కడ మనకి వర్బ్ ఏం రావాలి, అగైన్ పాస్ట్ ఫామ్ రావాలి. సెంటెన్స్ అంతా కూడా ఎప్పుడు మనకు అన్ని పాస్ట్ ఫామ్స్లో ఉండాలి. ఓకే, అండ్ ఐ నోటీస్డ్ ఎ స్మాల్ rat ఇన్ ద కార్నర్. అండ్ మై ఫాదర్ డాష్ మీ టు టేక్ అ టార్చ్ లైట్ వెన్ ఐ వెంట్ అవుట్ డ్యూరింగ్ nights. I went out, again it is a past form, so the suitable past form is cautioned. My father cautioned me to take a torchlight when I went out during nights. Okay, he dashed cricket yesterday.
So talking about the past action, and the verb should be in a past form, and the only one word is left, that is played. Okay. Okay, he played cricket yesterday. So these are the sentences, and you have one more exercise on page number 60. You do on yourself, children. You have some regular verbs and also some irregular verbs given in a brackets, and find out with the help of a dictionary or do with the help of your teacher. The brackets లో మీకు verbs ఇచ్చారు, అక్కడ ఏ పాస్ట్ ఫామ్ రాయాలో ఆలోచించి రాసేయండి. ఓకే, ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. ఓకే, హియర్ ఆర్ ద ఆన్సర్స్. Last Sunday, I went to Abhi's birthday party. All my friends gathered on that occasion. Rahman played music. John sang Hindi songs. Shobhan danced to John's songs. Abhi's sister distributed sweets. Abhi cut a cake. Abhi's grandparents blessed him. Abhi's father presented him a new bicycle. Abhi was very happy. We all had a good time. So all the verbs are in past form. Some are regular and some are irregular verbs. Okay, you do it yourself on the page number 60. Now 7th class children, welcome to our unit A reading, title A Hero. మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము టైటిల్ ఏ రీడింగ్లో ఉండేటువంటి A Hero అనేటువంటి లెసన్లో మీకు ఆల్రెడీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేసారు, అండ్ దిస్ ఈస్ ద క్యూఆర్ కోడ్ టు గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లెసన్ ఇన్ దీక్షా సైట్, అండ్ యూ హ్యావ్ టు and scan the Y2EH7J. This is the QR code for this site, and the contents we are going to learn today are meanings for some new vocabulary and reading passage, and the comprehension questions related to the passage, and you have to learn some phrasal verbs. Okay, now before going to the lesson, you have to know the meanings of some new words or a vocabulary. Here, crossly. This is adverb form, means a little bit angrily. కొంచెం కోపంగా మాట్లాడడాన్ని క్రాస్ చేసి మాట్లాడడం అంటారు, అంటే అవునా అని గట్టిగా గదమాయిస్తుంటూ అంటారు చూసారా. సో దట్ ఈస్ క్రాస్లీ. స్కాల్, అన్ యాంగ్రీ లుక్ ఆర్ ఎక్స్ప్రెషన్. అండ్ పాజ్, వరండా. ఓకే, కవర్డ్, ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ బ్రేవ్ అండ్ ఈజ్ టూ ఈగర్ టు అవాయిడ్ డేంజర్, డిఫికల్టీ ఆర్ పెయిన్. పిరికి వాళ్ళు అనమాట, అసలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు, బాధను ఓర్చుకోలేరు, డేంజర్ సిచ్యుయేషన్స్ నుంచి దూరంగా పారిపోతారు. అటువంటి వాళ్ళని కవర్డ్ అంటాం అనమాట, COWARD. ఓకే, అండ్ అపోజిట్ టు దట్ వర్డ్ ఈజ్ కరేజ్ ఆర్ బ్రేవ్. స్ట్రెంగ్త్ ఇన్ ద ఫేస్ ఆఫ్ పెయిన్ ఆర్ గ్రీఫ్ ఆర్ డేంజర్. సో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కరేజ్ పీపుల్ అంటాం అనమాట, బ్రేవ్ పీపుల్ అంటాం. Okay, so these two are opposite in meanings, coward and courage, or timid or brave. మనం అలా కూడా అనొచ్చు. There are some synonyms for a coward is timid, and for the courage you can say brave. Okay, now come to the passage. Here, after reading it through, father looked at Swami fixedly and asked, what do you say to that? Have you remembered the previous lesson? Father is reading newspaper in the hall and Swami is there, and father described the brave act of a village lad who fought with the tiger in the forest. గుర్తుంది కదమ్మా మీకు, ఒక బాబు ఒక విలేజ్ ల్యాడ్ టైగర్తో ఫైట్ చేసినటువంటి విషయాన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తే ఫాదర్ చెప్తూ ఉంటాడు కదా. సో ఆ డీటెయిల్డ్ అకౌంట్ అంతా కూడా, అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేసిన తర్వాత, అండ్ దిస్ ఈస్ ద కాన్వర్సేషన్ విచ్ వాజ్ హ్యాపెన్ బిట్వీన్ స్వామి, సన్ ఆఫ్ అ ఫాదర్ అండ్ సన్ నేమ్డ్ స్వామి. వీళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఆఫ్టర్ రీడింగ్ ఇట్ త్రూ, ఫాదర్ లుక్డ్ ఎట్ స్వామి ఫిక్స్డ్లీ అండ్ ఆస్క్డ్, వాట్ యు సే టు దట్? సో ఏదైనా ఒక మంచి విషయం మనం చదివినప్పుడు ఒక నలుగురితో అది చర్చిస్తే దాని మీద చాలా ఇంకా దానికి సంబంధించినటువంటి విషయాలు పిల్లలకి బాగా తెలుస్తాయి అన్నమాట. సో ఫాదర్ ఒక మంచి విషయం ఆయన చదివారు కాబట్టి హీ వాంట్ టు డిస్కస్ దట్ న్యూస్ ఐటమ్ విత్ హిస్ చైల్డ్. సో అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? వాట్ డూ యూ సే టు దట్? సో వాట్ ఈస్ ద రిప్లై ఆఫ్ స్వామి? I think he must have been a very strong and grown-up person, not a boy at all, said Swami. How could a boy fight a tiger? చూడండి ఎంత దూకుడుగా సమాధానం ఇచ్చేస్తున్నాడో. వాట్ యూ సే అబౌట్ దిట్, అబౌట్ దట్ అంటే ఏంటి అక్కడ? దట్ రిఫర్ టు
the news item. So when the father came across that news item about the brave act of that village boy, that is that ఇక్కడ దట్ అంటే న్యూస్ ఐటమ్ అనమాట. అడుగుతున్నాడు, నువ్వేమనుకుంటున్నావు దాని గురించి అని కొడుకుతో ఫాదర్ అన్నాడు. సో వాట్ వాజ్ ద రిప్లై? సో హీ ఈజ్ నాట్ ఏ బాయ్ ఎట్ ఆల్. అస్సలు ఆ రాంగ్ న్యూస్ అయి ఉంటుందని అనుకుంటున్నాడు అనమాట స్వామి. హౌ కుడ్ ఏ బాయ్ ఫైట్ ఎ టైగర్? ఐదో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్. అతను బాయ్ కాదు, చాలా స్ట్రాంగ్ లేదా బాగా పెద్దవాడు అయి ఉంటాడు. హౌ కెన్ ఏ బాయ్ ఫైట్ ఎ టైగర్? అస్సలు ఒక బాయ్ అంటే తెలుసు కదా మనకి, చిన్నపిల్లలు ఎక్కడైనా టైగర్తో ఫైట్ చేస్తారేంటి అని కొట్టి పారేసినట్టుగా రిప్లై ఇచ్చాడనమాట. యు థింక్ యూ నో బెటర్ దాన్ ద న్యూస్ పేపర్? ఫాదర్ సెట్ క్రాస్లీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్రాస్లీ అంటే లిటిల్ బిట్ స్పీక్ ఇన్ యాంగ్రీ మూడ్, కొంచెం కోపం వచ్చేసింది అనమాట స్వామి అలా రిప్లై ఇచ్చేసరికి. సో యూ థింక్ యూ నో బెటర్ దాన్ ద న్యూస్ పేపర్? న్యూస్ పేపర్లో ఎప్పుడన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా మనకి? అస్సలు రాదు. ఎప్పుడు కూడా న్యూస్ కన్ఫర్మ్ చేసుకుని కరెక్ట్గా జరిగిందే మనకి న్యూస్ పేపర్స్లో కానీ మనకి ఛానల్స్లో కానీ చూపిస్తారు. కాబట్టి మనం దాన్ని అలా కొట్టిపారేస్తూ మాట్లాడకూడదు. సో ఫాదర్ ఈజ్ క్రాసింగ్ హిస్ చైల్డ్. హౌ యూ థింక్ యూ నో బెటర్ దాన్ ద న్యూస్ పేపర్? A man may have the strength of an elephant and yet be a coward. Another may be a mere skeleton, but if he has a real courage, he can do anything. So he want to explain in detail about the strength of a person, whether it is a fat person or a lean person not like that. So Swami ala cheppina kuda convince chestu cheptunnaranamata. Etla? A man may have the strength of an elephant and yet be a coward. మనిషి బాగా ఏనుగున్నంత బలం ఉండొచ్చు, కానీ ఎట్ బీ ఏ కవర్డ్. మనం కవర్డ్ అంటే ముందు చెప్పుకున్నాం కదా, పిరికివాడు అని. ట్రై టు అవాయిడ్ ద డేంజర్స్ ఆర్ కుడ్ నాట్ బేర్ ద పెయిన్ ఆర్ దే డు నాట్ కమ్ ఫార్వర్డ్ టు ఫేస్ ద డిఫికల్టీస్ ఆర్ డేంజర్స్. అట్లా ఉంటారు మనుషులు. చూడడానికి అయితే చాలా బలంగా ఉంటారు, కానీ పిరికిగా ఉంటారు. అనదర్ మేబీ మియర్ స్కెలిటన్. స్కెలిటన్ అంటే లీన్ పర్సన్స్ అని అక్కడ అర్థం. ఇక్కడ థిన్ పర్సన్స్, చూడ్డానికి సన్నగా బక్కగా ఉంటారు, కానీ ఇఫ్ హీ హ్యాస్ ఎ రియల్ కరేజ్, హీ కెన్ డూ ఎనీథింగ్. చూడ్డానికి సన్నగా ఉంటారు, బక్కగా ఉంటారు, కానీ ఒక క్వాలిటీ ఉంటే చాలు. ఏంటది? కరేజ్. హీ కెన్ డూ ఎనీథింగ్. హీ కెన్ డూ ఎనీథింగ్. హూ కెన్ డూ? ఎ పర్సన్ విత్ ఎ మియర్ స్కెలిటన్ మీన్స్ అ లీన్ పర్సన్ అని అర్థం. ఇక్కడ మియర్ స్కెలిటన్ అంటే ఏంటమ్మా, బక్కబల్చగా ఉన్న వాళ్ళని స్కెలిటన్లా ఉన్నారు అంటారనమాట. మామూలుగా అస్థిపంజరము అని అర్థము. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వెరీ థిన్ అండ్ లీన్ అలా ఉంటారు, కానీ వాళ్ళకి ఏమి క్వాలిటీ ఉంటుంది? కరేజ్. అది ఉన్నప్పుడు అలా సన్నగా లేదు, ఏం లేదు, వాళ్ళు ఎలా అయినా దాన్ని ధైర్యంగా ముందుకెళ్ళిపోతారనమాట. సో కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్. స్ట్రెంగ్త్ అండ్ ఏజ్ డోంట్ మ్యాటర్ మచ్. సో దిస్ ఈస్ ద రిప్లై ఆఫ్ ఫాదర్. కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్. ధైర్యం ఉంటే చాలు. ఏది చేయడానికైనా ముందు చచ్చిపోవడానికి ఏం ఉండాలి? ధైర్యం ఉండాలి. సో స్ట్రెంగ్త్ అండ్ ఏజ్ డు నాట్ మ్యాటర్ మచ్. కాబట్టి ఏదన్నా ఒక ధైర్యం సాహసం చేయటానికి ధైర్యం ఉండాలి, అంతేగాని దానికి బలము కానీ ఏజ్ అనేది ఏమాత్రం కారణాలు అవ్వాల్సిన అవసరం లేదు అని ఫాదరు స్వామిని కన్విన్స్ చేయడానికి చెప్తున్నారు. మరి స్వామి వినట్లే చూడండి. వాట్ ఈస్ ద రిప్లై ఆఫ్ స్వామి? How can that be? Said Swami. Suppose I had a lot of courage, but what could I do if a tiger attacked me? Suppose I had a lot of courage. నాకు ధైర్యం ఉందని నేను అనుకుంటున్నాను, ఉంది. బట్ వాట్ కుడ్ ఐ డూ ఇఫ్ ఎ టైగర్ అటాక్డ్ మీ? నేనైతే టైగర్ అటాక్ చేయడానికి వస్తే చేయగలనా? హీ ఈస్ క్వశ్చనింగ్ హిస్ ఫాదర్. సో హౌ కెన్ దట్ బీ? ఏంటి అదెల్లా అలా ఎలా జరుగుతుంది? నేనే ఉన్నాను, నేను చిన్నవాడిని, నాకు ధైర్యం ఉంది, కానీ హౌ కెన్ ఐ ఫైట్ విత్ ఎ టైగర్? కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ ఎ కరేజ్? సెట్ ఫాదర్ విత్ ఎ స్కాల్. ఇంకా బాగా కోపం వచ్చేసింది అనమాట ఫాదర్కి. సో న్యూస్ పేపర్లో ఐటమ్ని కాదంటున్నాడు, కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నా కూడా స్వామి వినట్లేదు. సో అందుకని పైగా స్వామి ఇంకొక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? సపోజ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కరేజ్ అని అంటున్నాడు కదా. సో అందుకని ఫాదర్ ఏమని ఛాలెంజ్ చేస్తున్నారు చూడండి. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ ఎ కరేజ్? Said father with a scowl. Let me see if you can sleep alone tonight in my office room. Okay, let me see if you can sleep. You can sleep. Who can sleep? Swami. Swami can sleep alone tonight in my office room. Means father's office room.
సరే నువ్వు కరేజ్ అని అంటున్నావు కదా, నువ్వు కరేజ్ ఉంది నాకు అని అంటున్నావు కాబట్టి యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టుడే, యూ స్లీప్ అలోన్. వాట్ యూ మీన్ బై అలోన్? అతను ఒక్కడే అనమాట. ఇవాళ నా ఆఫీస్ రూమ్లో నువ్వు ఒక్కడివి పడుకొని నీ కరేజ్ని ప్రూవ్ చేసుకో అని అన్నాడు. సో స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ద పాచ్. యాజ్ మామూలుగా యూజువల్గా అతను ఎప్పుడు కూడా పాచ్ అంటే చెప్పుకున్నాం కదా, వరండా, అండ్ హీ స్లీప్ బిసైడ్స్ హిస్ బెడ్ ఆఫ్ హిస్ గ్రానీ. ఎనీ చేంజ్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ కెప్ట్ హిమ్ ట్రెంబ్లింగ్ అండ్ awake ఆల్ నైట్. ఇది తప్ప ఏ రకంగా ఎక్కడ పడుకోమన్నా కూడా అతను భయపడిపోతాడనమాట. మాటలు చెప్పడం మాత్రం ఏమన్నాడు, సపోజ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కరేజ్ అన్నాడు, కానీ హీ హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ద పాచ్ అండ్ the two always had their, two means here granny and Swami, the two always had their beds side by side, and any change in this arrangement kept him trembling and awake all night. So this is the conversation happened between father and Swami, and let us try to answer the questions related to the passage. Tick the correct option, children. First one, after reading it through, so here in this sentence it refers to a notebook, a newspaper and a novel. So father, after reading it, who is reading the newspaper in the picture? సో మనకి లెసన్లో మీరు ఇంతకు ముందు చూసారు, ఫాదర్ కదా న్యూస్ పేపర్ చదువుతుంది, అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఇట్ త్రూ హీ ఆస్క్డ్ హిజ్ సన్ వాట్ కెన్ యూ సే అబౌట్ దట్ అని అడిగాడు కదా. సో ఇట్ రిఫర్ టు, ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, ఏ న్యూస్ పేపర్, a newspaper. B is the correct answer. And the next one, according to the father's opinion, we can do anything if we have or you have courage, strength and age. ఏముంటే మనం ఏమైనా చేయగలం? కరేజ్ ధైర్యమా, లేదా స్ట్రెంగ్త్ బలమా, లేకపోతే ఏజ్ బాగా వయసు ఉండాలా, పెద్దవాళ్ళం అయితేనే చేస్తామా? సో ప్యాసేజ్లో ఫాదర్ ఏం చెప్పాడు, ఏముంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అని అన్నారు. ఈజ్ కరేజ్, కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కరేజ్. సో అకార్డింగ్ టు ద ఫాదర్స్ ఒపీనియన్ వీ కెన్ డూ ఎనీథింగ్ if you have courage, because courage is everything. Okay. Now read the third one. Any change in this arrangement kept him trembling. Here arrangement means sleeping alone in the office room, sleeping alone in the porch and sleeping beside his granny in the porch. సో ఈ అరేంజ్మెంట్లో కనుక ఏమన్నా వస్తే అతను చాలా భయపడిపోతాడు. ఎవరు? స్వామి. ఏ అరేంజ్మెంట్ అది? అసలు ఆఫీస్ రూమ్లో అతను పడుకుంటాడా? నో. సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. And sleeping alone in the porch? No, it is not the casual thing which was happened daily. No. So C is the correct answer. Sleeping beside his granny in the porch is the arrangement. So they do follow this thing. Now, children, read these sentences. These are the sentences from your lesson. First paragraph, second paragraph, and the third one is the remaining passages from your hero lesson. Father looked over the newspaper and said. Next, father looked at Swami fixedly. Get up, Swami, father commanded. And please observe the underlined words with the yellow color. Looked over, looked at and get up. Okay. So these phrases are called phrasal verbs. Look is the verb form. Again in the second sentence, looked past tense, it is also a verb form. Get is also a verb form. But children, are two words combination lo unnai manaki. So a verb along with the combination of a preposition or a adverb, sometimes both are called, that phrase is called phrasal verbs antam. అయితే ఈ ఫ్రేజల్ వర్బ్స్కి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, వీ డు నాట్ గెట్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్బ్. ద మీనింగ్ మే బి చేంజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ద ప్రిపోజిషన్ ఆఫ్ ద యాడ్వర్బ్. ఇప్పుడు లుక్ అంటే చూడటం అని మనకి తెలుసు, కానీ ఆ లుక్తో చూడటము అనే మీనింగే అన్నిట్లోనూ రాదు. ఆ పక్కన ప్రిపోజిషన్ యాడ్వర్బ్ కాంబినేషన్ చేరినప్పుడు ఆ ఫ్రేజ్ మీనింగ్ మారిపోతుంది. సో అందుకనే వీటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఫాదర్ లుక్డ్ ఓవర్ ది న్యూస్ పేపర్ అంటే ఈ హ్యాడ్ ద ఎగ్జామిన్ ద న్యూస్ పేపర్ వెరీ క్లోజ్లీ. ఆ న్యూస్ పేపర్ అంతా జాగ్రత్తగా చూసేసి చెప్పాడు అని అర్థం అనమాట. ఓకే. అండ్ లుక్డ్ ఎట్ మీన్స్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఆర్ సమ్ వన్. సో ఫ్రేజల్ వర్బ్స్. సో వెన్ యూ కాల్ ఫ్రేజల్ వర్బ్, a phrasal verb is a phrase. What do you mean by phrase?
more than two words. Single అయితే one word అంటాము. More than two words is called a phrase. A phrase which consists of a verb and a preposition or an adverb or both, and the meaning of which is different from the meaning of its separate parts. అంటే ఒరిజినల్ మనకి వర్డ్ మీనింగ్ రాదు ఇక్కడ. ఈ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడు, ఈ రెండు వర్డ్స్ కాంబినేషన్ అయ్యి మనకి ఫ్రేజల్ వర్బ్ వచ్చినప్పుడు దాని మీనింగ్ వేరుగా ఉంటుంది. చూడండి ఒక్కసారి. లుక్ అండ్ ఓవర్. ఫ్రేజల్ వర్బ్ ఓవర్. హియర్ లుక్ అనేది వర్బ్ ఫామ్, ఓవర్ అనేది ప్రిపోజిషన్. ఇక్కడ ఈ లుక్ ఓవర్ అనేసరికి మనకి మీనింగ్ ఏమైంది? టు క్విక్లీ ఎగ్జామిన్ సంథింగ్. ఓకే. అండ్ అగైన్ one more thing. Look plus at, and the phrasal verb is look at. So what do you mean by look at? Look at something or someone to examine closely. మామూలుగా చూడడం వేరు, చాలా పరీక్షగా చూడడం వేరు. చూడడం అనగానే అసలు లుక్ ఎట్ అని అనగానే మన కాన్సన్ట్రేషన్ అంతా ఏదన్నా ఒక దాని మీద పెట్టి చూడడాన్ని లుక్ ఎట్ అంటారు. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ ద స్క్రీన్. టీచర్ మనకి లెసన్ చెప్పేటప్పుడు కూడా అంటారు కదా, లుక్ ఎట్ మీ చిల్డ్రన్, ఆర్ లుక్ ఎట్ ద బోర్డ్. Teacher says like this, look at. That means you have to examine at a particular thing or a person. Then you can say the phrasal verb look at. And the next one, look after. Again, look is the verb and after is the preposition, and the combination you can get look after is the phrasal verb. It means to take care of something or someone. సంరక్షణ అంటాను చూసారా, ఎవరి గురించి అన్నా మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే సంరక్షణ బాధ్యత చేపడితే దాన్ని we can call it as look after. For example, parents look after their children. Who can look after children? Parents. So పిల్లల బాధ్యత ఎవరిది? ఎవరు సంరక్షిస్తారు? Parents. So the phrasal verb here suitable is look after. Parents look after their children. And the gardener looks after the garden. Who looks after the garden? The gardener. And the shepherd looks after the sheep. షీప్, గొర్రెల్ని కాస్తే అతన్ని గొర్రెల కాపరి అంటారు కదా, అతన్ని ఏం చేస్తాడు? గొర్రెల్ని సంరక్షిస్తూ ఉంటాడు. సో లుక్స్ ఆఫ్టర్. సో లైక్ దిస్. అండ్ అనదర్ వన్, లుక్ ఎట్ మీన్స్ లుక్ ఎట్ సంథింగ్ ఆర్ someone to examine closely. So look at the blackboard or look at that man standing there. So particularly you asking to look at that man. అందరూ ఉన్నారు, ఒక మ్యాన్ చూడమని చెప్తున్నారు మీరు. పర్టికులర్గా అబ్జర్వ్ చేయమని అర్థం అనమాట. సో టు ఎగ్జామిన్ క్లోజ్లీ. So then you can use the phrasal verb look at. And they are looking at a beautiful painting. Okay. And the next look for means to expect, to hope for something, or to expect for something, or to search for something. So my brother is looking for a new job. She is looking for her lost money purse. And we are looking for a new rented house. దేనికోసమైనా వెతకడం కానీ, లేదా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ వస్తుంది అని భావించడం, దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పే సందర్భంలో లుక్ ఫర్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని మనం చూస్తాం. అంతేగాని లుక్ అంటే చూడడము, ఫర్ అంటే కొరకు అని చూడడం అలా అని కాదు. సిచ్యుయేషన్ని బట్టి మనం ఈ ఫ్రేజల్ వర్బ్స్ కాంబినేషన్స్ని తీసుకోవాలి. సో కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాడు కాబట్టి హీ ఈజ్ లుకింగ్ ఫర్ అ న్యూ జాబ్. అండ్ పర్స్ పోయింది కాబట్టి షీ ఈజ్ లుకింగ్, సర్చ్. ఇక్కడ మనకి సర్చ్ అనే మీనింగ్ ఇక్కడ మనకి సూటబుల్ అవుతుంది, చెప్పుకున్నాం కదా. టు సర్చ్ ఫర్ సంథింగ్. సో షీ ఈజ్ లుకింగ్ సర్చ్ ఫర్ హర్ లాస్ట్ మనీ పర్స్. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ అ న్యూ రెంటెడ్ హౌస్. And children, note down this homework please. Take the help of dictionary and write meanings and sentences of your own with the phrasal verbs starting with or beginning with look. Just there are 4. Note down. Look down, look out, look into, and look over. So write down the meanings and also as well as sentences and show to your teacher and make them to correct them. Have a nice day. ఆ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri.